పేలిన కత్తులు లేవా సాక్ష్యం విలవిల నాడుతూ పోయిందిరమో ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 దుంకాడు ఎవరిలో పోయి ఎంఆర్ఓ ఆఫీసులో చెప్తానో పోలీస్ స్టేషన్లో చెప్తానో అబ్బాయి రైతు అప్పులైపోయి చచ్చిపోలేదు ఇంకేదో కారణం హార్ట్ వచ్చి చచ్చిపోయింది అదే చచ్చిపోయినాడు అది ఇది అని బుకాయిస్తా ఉన్నారు. ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడతా ఉన్నారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉంటే ఆదోనిలో కూడా రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. వీళ్ళు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ జరగకుండా కాపాడాల్సింది ఎవరు? మీరు ఓటేసి నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే కదా. ఒకసారి కాదు 2 సార్లు ఓట్లేశారు, 3 సార్లు ఓట్లేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరి ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రైతుల గురించి నీకు ఓట్లేసిన రైతుల గురించి పట్టించుకోవు. నీళ్లు కావాలి మొర్రో గొంతు తడిస్తే చాలని అడుగుతున్నటువంటి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకి సంబంధించి కనీసం మంచి నీళ్ళు ఇవ్వవు, రోడ్లు ఇవ్వవు. పొరపాటున ఎవరన్నా రోడ్లు వేస్తే వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడతావు. వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటావు. అంతేందుకు ఇప్పుడు చెప్తా ఉన్నారు మీ గ్రామస్తులంతా కూడా జగనన్న కాలనీలని. ఏందా జగనన్న కాలనీ? కేవలం డబ్బు తినే కాలనీలు అవన్నీ కూడా. ఎక్కడో ఊరు అవతల 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కొండ అవతల లేదా శ్మశానాల పక్కన అక్కడ ఇక్కడ ఇల్లు ఇస్తాను స్థలాలు ఇస్తానంటే ఏడికి పోతారు జనాలంతా? మాకు వద్దని రాసిస్తా ఉన్నారు అందరూ కూడా. ఊరు వదిలిపెట్టి ఎవరన్నా ఊరవతలకు పోతారా? సాధ్యమవుతుందా? ఇల్లు కట్టించాలన్నది నరేంద్ర మోదీ గారి కళ. మన ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా. ఆ డబ్బులు తీసుకొని ఊరి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే దాంట్లో స్థలాలు ఇస్తే కూడా సరిపోతుంది. ప్రభుత్వ స్థలాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్ ఎట్లా వస్తుంది? రాదు కదా. అందువల్ల ఏం చేస్తాడు? లేదు ఇక ప్రభుత్వ స్థలాలే లేవని రిపోర్ట్ రాసిస్తాడు. ఎక్కడో దూరంగా పోయి 2 లక్షలకు 3 లక్షలకి రైతుల దగ్గర పొలం కొంటాడు. తర్వాత దాన్ని తీసుకెళ్లి 15 లక్షలు అవుతుంది పొలం అని చెప్పి కలెక్టర్ చెప్తాడు. కలెక్టర్ దగ్గర 15 లక్షలు తీసుకొచ్చి ఆ రైతుకు భూమి ఉన్నోడికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. ఆ 15 లక్షలు జోబులు పెట్టుకుంటాడు. ఇట్లా మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 100 కోట్లు సంపాదించినాడు మీ స్థలాలు. ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా. మీరు ఓటేసిన పాపానికి, మీరు చేసిన తప్పల్లా ఏంటి? ఒక దుర్మార్గుడికి ఓటేసినారు అంతే. మీ కష్టాలు పట్టించుకునే వాడికి ఓటేసినారు అంతే. మిమ్మల్ని నరకాన్ని చూపించే వాడికి ఓటేసినారు అంతే. అది మీరు చేసిన తప్పు. ఆ పాపానికి ఈ రోజుకి కూడా 10 ఏళ్ల నుంచి మీరు శిక్ష అనుభవిస్తున్నారా లేదా అని రైతులను అడుగుతా ఉన్నా, అమ్మ అక్కని అడుగుతా ఉన్నా. ఏ రోజన్నా ఎమ్మెల్యే వచ్చి నేను వచ్చి నిలబడినా 1 గంట నుంచి నిలబడుకోన్నా. మీరు ఎట్లా నిలబడుకున్నారు, నేను అట్లా నిలబడుకోన్నా. వచ్చిన వాళ్ళందరూ ఈ కష్టాలు చెప్తా ఉన్నారు, వింటా ఉన్నా. పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ఇది సాధ్యము ఇది అసాధ్యం అని చెప్తున్నారు, అది వింటా ఉన్నా. ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా. అన్నీ పోయిన తర్వాత మీ ఊర్లో సమస్యలన్నీ బుక్కులు పెట్టి రాసుకుంటా ఉన్నా. నాకు ఇవన్నీ చేస్తా. ఈ బుక్లో ఇప్పటికి నేను 20 గ్రామాలు తిరిగినాను. 20 గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ రాసుకుంటాను. ఓపిక రాసుకుంటా. చెప్పేదంతా వింటాను. ప్రతి ఒక్కరు చెప్పేదంతా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నా. ఇవన్నీ నేను తీర్చాలంటే, మీ కష్టాలన్నీ తీర్చాలంటే నాకు అధికారం కావాలి కదా. కావాలని వద్దామా చెప్పండి? నన్ను ఎమ్మెల్యే చేస్తే, నాకు ఓటేస్తే తప్పనిసరిగా మీరు అవన్నీ ఈ బుక్లో ఉన్నవన్నీ తీర్చిపెట్టే బాధ్యత నాది. లేదు అట్లా కుదరకపోతే ఏమవుతుందో ఆలోచన చేయండి. 10 ఏళ్లుగా ఎంతగా అణిచేశారో మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లాగే అణిచేస్తారు. అమ్మా నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని. నేను మీ ముందుకు వచ్చింది మీకేదో సేవ చేద్దామని, మీ డబ్బులు కొట్టేద్దామని కాదు. ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచనలు అవన్నీ ఎంత దొరికితే ఆడికి దడిగితే ఆడ కొట్టేద్దామనేది మీ ఎమ్మెల్యే ఆలోచన. కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి. ఇప్పుడు ఓటు వేయాల్సిందేనా? ఎవరికో వారికి ఓటు వేయాల్సిందే.
2 సార్లు 3 సార్లు ఆ రాక్షసుడికి ఓటేశారు. వేశారా లేదా? వేస్తే మీ నెత్తిన కాలు పెట్టి తొక్కేశారా లేదా? ఒక్క పని అంటే ఒక్క పని మీకు చేయలే కదా. 3 సార్లు ఓటేశారు, పని చేయలే. నాకు ఒక్కసారి ఓటేయండి చాలు. ఒకే ఒక్కసారి ఓటేయండి, మాంత్రికి తలరాతను మార్చేస్తా. ఒకే ఒక్కసారి. నేనేమన్నా మీ ఆస్తి అడుగుతున్నానా? మీ జోబులో డబ్బులు అడుగుతా ఉన్నానా? వాటాలు ఏమైనా అడుగుతా ఉన్నానా? ఏం అడగట్లా. ఎక్కడో వేసే ఓటుని ఒకే ఒక్కసారి వేసి నాకేసి ఆశీర్వదించమని చెప్తా ఉన్నా. ఒక్కసారి మీరు మెజారిటీ ఇచ్చి చూడండి. నాకు నేను అట్లా అంటే ఎమ్మెల్యేలు కాదు. నాకు డబ్బుల మీద ఆశ లేదు. నేను డాక్టర్గా సంపాదించి నా హాస్పిటల్లో వచ్చే డబ్బులతో నా కుటుంబం బ్రహ్మాండంగా బతుకుతాను. చాలా నాకు ఇంకేం అక్కర్లా. నా కుటుంబం ఉంటే నేను హాయిగా రాజకీయాలు చేసి నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలతో ఆయన అడుగుజాడల్లో ఆయన పంపిస్తే వచ్చిన వ్యక్తి. నాకు దేనికి సంబంధం లేదు. నన్ను ఎవరు ఏం చేయలేరు. నాకు అట్లా ఇట్లా అది లేదు ఇది లేదంటే కుదరదు. నేను నేరుగా ఢిల్లీకి పోయి చెప్పుకొని నాకేం కావాలో తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు నాకు కావాల్సిందంతా కూడా మీరు దీవెనలు ఇచ్చాలి. మీరు చెయ్యెత్తి దీవించాలంతే. నేనేం అడగట్లేను. 2 చేతులు ఒక్కసారి ఎత్తి దీవించండి చాలు. అంతకు మించి ఏమీ లేదు. నాకు ఓటేయండి. ఒకే ఒక్కసారి ఓటేసి చూడండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో, ఎమ్మెల్యే ఏమి చేయగలుగుతాడో. ఎమ్మెల్యే అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయొచ్చో చేసి చూపించే బాధ్యత నాది. రెండోది ఏంటి, మీకు అందరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటుంది, అవునా? దయచేసి ఒక్క విషయం చూసుకోవాలి మీరు. నా గుర్తు ఏంటి? ఏం గుర్తక్క? అమ్మ నా గుర్తు ఏంటమ్మా? కమలం పువ్వు గుర్తు. ఇది ఎమ్మెల్యేకి వేయాలంటే కమలం గుర్తు ఓటేయాలి. ఎంపీ కూడా ఓటు ఉంటుంది. మీకు 2 మిషన్లు ఉంటాయి. ఈసారి ఎంపీ కూడా ఓటు ఉంటుంది. దాంట్లో మీరు వేసే సైకిల్ గుర్తు కూడా ఉంటుంది. సో ఎక్కడా కూడా బండే గుర్తు పెట్టుకోండి. పువ్వు గుర్తు కనపడితే గుద్దేయండి. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావాలంటే పార్టీలకు అతీతంగా, పార్టీలు పక్క పెట్టండి, మన నియోజకవర్గం బాగుండాలి. మన నియోజకవర్గంలో అన్ని పనులు జరగాలంటే ఒకే ఒక్క వ్యక్తి పార్థసారథి గారు. ఆయన మనం గెలిపించుకుంటే కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి మేమందరం ఆయనకు ఒకటే చెప్పాం. తాగునీటి సమస్య 42 గ్రామాల్లో కానీ 42 మున్సిపాలిటీ వార్డులో కానీ ఎక్కడ కూడా రాబోయే 40 సంవత్సరాల వరకు పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ ఆదోన్ నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య అనేది లేదు. 40 సంవత్సరాల వరకు అనే పేరు తెచ్చుకోండి అని మేమందరం ఆయన చెప్తున్నాం. ఎందుకంటే అది ఆయనకొక్కరికే ఈ అవకాశం. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో మన పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ప్రజల అభిమానంతో మన 13 మంది గెలిచినా మన నియోజకవర్గానికి ఉన్నట్టు అదృష్టం వాళ్ళకి లేదు. ఎందుకంటే మన నియోజకవర్గం మొత్తం తాగునీటి సమస్య ఒక 40-50 సంవత్సరాలు ఉండకూడదంటే 400 నుంచి 500 కోట్లు కావాలి. ఆ డబ్బు తెచ్చే కెపాసిటీ ఈ 14 మందిలో ఈయనకొక్కరికే ఉంది. కాబట్టి ఈ గ్రామంలో తాగునీటి సమస్య తెలుగుదేశం ఆయనకు ఉంటుంది, వైఎస్ఆర్ ఆయనకు ఉంటుంది, సిపిఐ సిపిఎం అందరికీ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా గ్రామాల్లో మేము అవి ఇస్తామంటే అన్న అవన్నీ ఇచ్చిన కొన్ని మాకు నీళ్ళుంటే చూడండి అంటున్నారు. ఆ సమస్య తీరాలంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, సాయిప్రసాద్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినా మాతో కూడా కాదు అది. ఎందుకంటే మరలా రేట్లు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 500 కోట్లు 5 ఏళ్ళకి అది 700 కోట్లు అవుతుంది. ఇంకొక 5 ఏళ్ళకి 1000 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? అట్లా అవకాశము మనకొక్కటే ఉంది. ఈ ఆదోన్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే ఉంది. ఇప్పుడు ఆదోన్ నియోజకవర్గంలో ఎంత ట్రాఫిక్ సమస్య ఎంత ఉంది? ట్రాఫిక్ సమస్య ఎంత ఉంది? ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు నాతో సహా అందరు కూడా చెప్పాం, రోడ్డు వైడనింగ్ చేస్తాం, రోడ్డు వైడనింగ్ చేస్తాం, రోడ్డు వైడనింగ్. ఎక్కడి నుంచి తెస్తాం డబ్బులు?
ఆదోళనలో ఉన్న రోడ్డు వైడనింగ్ అందరు చేయాలంటే 200 కోట్లు కావాలా. అది తెచ్చే స్తోమత ఈయనకే ఉండేది. దయచేసి ఏది కావాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈరోజు భీమా ఎవరిస్తున్నారు మీకు నెల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు సర్పంచ్లకి డైరెక్ట్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అంతా స్టేట్ గవర్నమెంట్ వాడినారు. ఎవరు ఇస్తారు? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది.